హాయ్ తారా. ముంబై చేరుకున్నాను. సరే నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. 1 second. మేడం, ఈయన విక్రమ్ సార్ గారి బంధు అట్ట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సార్ ఫ్లాట్ కీస్ ఆయనకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, విక్రమ్ దాదా కాల్ చేశారు. నువ్వు ఇందోర్ నుంచి వచ్చావు కదా? అవును. కునాల్ మరాఠే. యా, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఐల్ గెట్ ద కీ. థ్యాంక్ యూ. హాయ్ కామిని. కామ్నా. సారీ. అమ్మ చికెన్ చేసింది. ఐ హోప్ యూ లైక్ చికెన్. అరే ఎందుకు మీకు ఈ శ్రమంతా? ఎక్కువ స్పైసీ ఉండదు. ఐ జస్ట్ లవ్ చికెన్. ముఖ్యంగా ఒక అందమైన అమ్మాయి వండినప్పుడు. పని మనిషి చేసింది. మెయిడ్ చేసింది. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీ మెయిడ్ కూడా తక్కువది కాదని. ఆవిడ మనకన్నా పెద్దది. చికెన్ అంటే నీకు ఇష్టమే కదా, తీసుకుని లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళు బే. నేను ఇప్పుడు తలుపు దగ్గరే నుంచునే మూడ్లో ఉన్నా. మహేష్, లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ. వెల్కమ్. అమ్మాయి ముందు ఎలుక కూడా సింహం అయిపోతుంది. వావ్. సారీ, వాడు కొంచెం అలా. నో ఇట్స్ ఓకే. ఇలాంటి వాళ్ళందరూ బాన్ జర్క్స్. నో ప్రాబ్లం. సీ యూ. బాయ్. ఇష్టం లేదని చెప్తుంది కదా, వెళ్ళు. బయలుదేరి ఇక్కడ నుంచి. అండ్ who the fuck is he? రేపు నువ్వు వెళ్తావా లేదా సెక్యూరిటీకి ఫోన్ చేయమంటావా? వెళ్ళు. నీ అబ్బా, నీకు ఇలా చెప్తే అర్థం కాదు. జిమ్మీ జస్ట్ గో. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోలేదా? సెక్యూరిటీని పిలుస్తా. ఇష్టం లేదంది కదా. మూసుకొని పోబే. థ్యాంక్ యూ. అయ్యో పర్వాలేదు. ఇండోర్లో ఇలాంటి వాళ్ళు గల్లీకి ఒకళ్ళు ఉంటారు. యూ టేక్ కేర్. హాయ్. ఓ హాయ్. షేర్ చేయగలవా? తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు? ఐ మీన్ విక్రమ్ భయ్య వాళ్ళ ఇంట్లో. కాలేజ్లో చేరేంత వరకు. తర్వాత కాలేజ్ హాస్టల్. ఇక్కడ ముంబైలోనా? నైస్. ఒరే టర్కీ, ఎదవా మందు తాగి చచ్చిపోతాను. సరే నేను బయలుదేరుతాను. సారీ. సీ యు సూన్. ఓకే. త్వరగా రాబే. పట్టుకో పట్టుకో పట్టుకో. బాబోయ్, 1 year కి సరిపడా స్టాక్ తెచ్చేసావా ఏంటి? అరే పుక్క, వీటితో నెల గడిచిపోయినా పర్వాలేదు. అన్నట్టు టర్కీ, నేనున్నప్పుడు తారా తారా అని బిల్డప్లు, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో కామ్నా అని పటాయించే చెప్పరా ఎరిపుక్క. మహేష్, సరిపోయిందా జిమ్మీ? నీకెప్పటి నుంచి తెలుసు? స్కూల్ డేస్ నుంచి తెలుసు. వావ్ మహేష్, వావ్. నీ అబ్బ కాదురా, కొత్త దోస్తు రాగానే పాత దోస్తు మర్చిపోయావు కదా నువ్వు. విషయం అది కాదు, ఇక్కడికి వచ్చి అమ్మాయిని ఏం చేస్తున్నావు? అలాగా? ఇప్పుడు లోకండ్ వాళ్ళలోనే అతి పెద్ద ప్లే బాయ్ నాకు పాఠాలు నేర్పిస్తాడా? అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో చెప్తాడా? అరే నా ఆతు, నువ్వు ఎంతో మంది అమ్మాయిల్ని తలుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటావు కదా, అంతకన్నా 10 రెట్లు అమ్మాయిలతో పడుకున్నాను. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్ కన్సైన్. అమ్మాయి ఒప్పుకుందా నువ్వు ఏమైనా చేయొచ్చు, కానీ అమ్మాయి నో అందనుకో, ఇట్స్ ఫకింగ్ నో. భలే సాలిడ్ గా కొట్టేవరా వాన్ని. బట్ సీరియస్లీ మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ గైస్, రియల్లీ. అరే హే, సారీ మహేష్. నువ్వు తప్పు నా కొడుకుని తప్పుగా అనుకున్నాను. నువ్వు చాలా మంచోడివిరా. నీ క్యారెక్టర్ సర్టిఫికేట్ నీ దగ్గరే ఉంచుకోమాటగా. నన్ను ఇలాగే వదిలే. అమ్మా సచ్చాను. దీనకందంగా ఇద్దరు ఒకేసారా? ఏమనుకుంటున్నావు? నువ్వు మా ఇద్దరితో డబుల్ డేట్ చేస్తే కనిపెట్టలేమనుకున్నావా? బేబీ అది ఆల్మోస్ట్. నువ్వు మా ఇద్దరితో బాగా ఆడుకున్నావు, కానీ ఇప్పుడు నీతో మేమిద్దరం కలిసి ఆడుకుంటాం. బోత్ ఆఫ్ us.
అది కూడా కలిసి. ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ యువర్స్ లేడీస్. కన్సర్న్. మీరిద్దరు ఏదైనా చేసుకోవాలనుకుంటే సోఫా మీదే చేసుకోండి. బెడ్ రాత్రంతా బిజీగా ఉంటుంది. గుడ్ నైట్. మరి మాటలు నువ్వు తప్పుగా తీసుకోకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఐ లవ్ యూ కునాల్. సారీ, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నో నో నో, ఇట్స్ ఓకే, పర్వాలేదు. తెలుసు, తప్పైపోయింది. ఐ మీన్ సారీ. పర్లేదు, ఏం పర్లేదు. నేను yeah. एक बेवफा के जख्मों पर